కుంటలు ఎండిపోయాయి మరియు పొలాలు ధూళిగా మారిపోయాయి. ఈ గ్రామంలో సమయం ఎవరికీ అందుబాటులో లేని విలువైనది. గ్రామానికి చివరి అవకాశం అనుకోని ముగ్గురిపై ఆధారపడి ఉంది. అర్జున్ అనే బాలుడు, భాంతి అనే ధైర్యవంతమైన కుక్క మరియు పింకీ అనే తెలివైన కోకిల. మర్చిపోయిన గ్రామ పుస్తకాలయాన్ని వెతుకుతున్నప్పుడు అర్జున్ ఒక మ్యాప్ను కనుగొన్నాడు. దాని బంగారు మసకముద్ర ఒక పురాతన వస్తువైన లాస్ట్ లైట్ వైపు మార్గాన్ని గీసింది. మ్యాప్లో ఒక ప్రవచనముంది: ప్రకాశాన్ని కనుగొన్నవాడు వర్షాలను తిరిగి తీసుకువస్తాడు మరియు భూమికి శాంతిని తీసుకువస్తాడు. వారి ఇంటిని కాపాడటమంటే గ్రామం యొక్క భద్రతను వదిలిలోతైన అడవుల అనిశ్చిత మాయాజాలాన్ని ఎదుర్కోవడం. వారు ఎండకు బయటకు వచ్చి మాయా అడవిలోకి అడుగుపెట్టారు. ఇది ప్రకాశించే నీలం చెట్లు మరియు స్థిరమైన రిథంతో కొమ్ములు. అక్కడ వారు జిన్యాయాను కలుసుకున్నారు. ఇది తరాలుగా అడవిని కాపాడిన పురాతన కప్ప. జిన్యాయా అడవుల నియమాలను వివరించింది. లాస్ట్ లైట్ 3 పరీక్షల ద్వారా రక్షించబడింది. వాటిని ఏ ప్రయాణికుడు కూడా దాటించలేడు. ఈ పరీక్షలు ఒక ప్రయాణికుడి స్వభావాన్ని కొలిచేందుకు రూపొందించబడ్డాయి. శారీరక బలం వాటి మీద ఉపయోగించలేని విధంగా. వారి మొదటి అడ్డంకి ఒక లోతైన గోరువుగా ఉంది, ఒక కట్టెతో విస్తరించబడింది. వారు దగ్గర పడుతున్నప్పుడు ప్లాంకులు కదిలాయి మరియు కట్టె మాట్లాడడం ప్రారంభించింది. దాటడానికి వారు ఒక పజిల్ను పరిష్కరించాలి. చెట్లు లేని కాని ఎగురుతున్నది మరియు నోరు లేని కాని మాట్లాడుతున్నది ఏమిటి? అర్జున్ మరియు భాంతి తర్కంతో పోరాడారు కాని పింకీపై నుండి కదులుతున్న చెట్లను చూస్తూ సమాధానాన్ని గ్రహించింది. గాలి కట్టె ప్రకాశించింది మరియు కట్టె బలంగా మారింది. ముగ్గురికి గ్యాపును దాటడానికి అనుమతించింది. డబ్ల్యూవర్స్ ద్వారా శక్తి పొందింది. మేజు నుండి బయటకు తీసుకెళ్లే మార్గం ఏది అని చెప్పడం అసాధ్యం. అర్జున్ జ్ఞానాయ యొక్క సలహాను గుర్తుచేసుకున్నాడు. నిజమైన మార్గం హృదయంలో కనుగొనబడుతుంది, కళ్లలో కాదు. అతను తన కళ్లను మూసుకున్నాడు, గందరగోళానికి గురిచేసే ప్రతిబింబాలను పరిగణలోకి తీసుకున్నా. అతను ముందుకు అడుగుపెట్టాడు, తన అంతర్గత దిశను నమ్ముతూ అద్దాలు విరిగే వరకు. ప్రపంచం కేవలం మోసాలకు మాత్రమే అందించినప్పుడు ముందుకు వెళ్లడానికి ఏకైక మార్గం ఒకరి స్వంత స్థిరమైన నాడీ యొక్క నిశ్శబ్ద దిశను నమ్మడం. వారు ఒక పెద్ద చీకటి గుహలోకి నడిచినప్పుడు ప్రకాశవంతమైన అరణ్యం మాయమైంది. ఒక శబ్దం నీడల నుండి ప్రతిధ్వనించింది. అది కైలంగుడు నీడల రాజు. సంవత్సరాల పాటు వెలుగును దాచినవాడు. అతను వెలుగును తనకు మాత్రమే ఉంచాడు. మిగతా ప్రపంచం బలహీనంగా ఉండాలని నిర్ధారించాడు. అతను చీకటిని పాలించినప్పుడు, నీడలు క్లోజ్ అవుతున్నప్పుడు భాంతి యొక్క కుక్కలు మరియు పింకీ యొక్క అస్థిర విమానం చీకటిని గందరగోళం చేసింది. అర్జున్ కేంద్రానికి చేరుకోవడానికి మార్గాన్ని క్లియర్ చేసింది. నీడల రాజుతో ఎదుర్కోవడం కత్తి కంటే ఎక్కువ అవసరం. ప్రకాశాలు ఆగినప్పుడు ఇతరుల కోసం నిలబడటానికి ధైర్యం అవసరం. గుహ మధ్యలో వారు చివరకు దాన్ని కనుగొన్నారు. డబ్ల్యూఎస్ ద్వారా శక్తివంతమైన పెడెస్టల్పై ఒక శిల్పం. క్రిస్టల్ ఇతరుల కోసం దాని శక్తిని కోరుకునే వ్యక్తికి మాత్రమే స్పందిస్తుందని హెచ్చరించింది. అర్జున్ చేతులు ఉజుచాడు. అతను సంపద లేదా ఖ్యాతి కోసం అడగలేదు. అతను తన గ్రామం మళ్లీ వర్షం చూడాలని మాత్రమే అడిగాడు. క్రిస్టల్ ఒక్కసారిగా జీవంతో వెలిగింది. మొత్తం గుహను నింపే బంగారు వెలుగులోని కాంతి ఉత్పత్తి చేసింది. వెలుగు ఒక విజేతను అవసరం లేదు. ఇది వారి పొరుగువారి పొలాల్లో వర్షం పడాలని కోరుకునే వ్యక్తిని అవసరం ఉంది. కైలంగుడు ఒక చివరి దాడిని ప్రయత్నించాడు. అతని నీడలు భారీ రాక్షసాలుగా మారాయి. కాని క్రిస్టల్ నుండి వెలుగు త్వరగా 3 స్నేహితుల చుట్టూ ఒక ప్రకాశవంతమైన కవచాన్ని ఏర్పరిచింది. రాక్షసాలను వెనక్కి నెట్టింది. డబ్ల్యూవర్స్ ద్వారా శక్తివంతమైన బంగారు శక్తి భూమిమీద విస్తరించి పొరుగు పగిలిన నేలను ఆకుపచ్చ పొలాలుగా మార్చింది. మరలా గ్రామపు కుంటలను నింపడం. జ్ఞానయాయ్ వారు తిరిగి వస్తున్నారని గమనించారు. శారీరక శక్తి సాధారణమైనప్పటికీ ఇతరుల కోసం పనిచేసే హృదయం అటవీలో అత్యంత శక్తి. ధైర్యం, స్నేహం మరియు దయగల హృదయం ఏ చీకటిని తిరిగి తిప్పడానికి అవసరమైన ఏకైక సాధనాలు.